నేను మెడపట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఒక సిస్టరు అక్క మీరు చెప్పినట్టే నేను స్టిచ్ చేసిన కానీ ముడతలు వస్తున్నాయి అని చెప్పానని కామెంట్ పెట్టింది. అవునరా నిజమే, కానీ ఏంటంటే ముడత అనేది ఇప్పుడు మనము కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ముడత అనేది ఖచ్చితంగా వస్తేనే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ రౌండ్స్ తిరుగుతాయి కదా, రౌండ్ తిరిగిన దగ్గర మనము ఎంత ఈ చేతి బొటన వేలు ఎంత వెనకాల పెట్టి అట్లా స్టిచ్ చేస్తే ముడత వస్తుందో ఆ ముడత అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఈ మూల దగ్గర నెక్కుల దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నట్టు. అంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బొటన వేలు వెనకాల పెట్టకపోతే ఏంటంటే క్లాత్ అనేది ఇప్పుడు మనం ఏ రకంగా కుడితే అదే రకంగా స్ట్రైట్గా కొంచెం కుట్టి చూపిస్తా. ఇది కార్నర్ కాదు కదా, స్ట్రైట్గానే కదా పెడతలేను చూడండి. ఇక్కడికి అక్కడికి డిఫరెంట్ చూపిస్తా. అయితే ఏంటంటే స్ట్రైట్గా అట్లే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైతే మనం బొటన వేలు వెనకాల పెట్టి కుడితే ఆ క్లాత్ ఎంతైతే ముడుతుందో ఆ ముడత అనేది ఈ మూలల దగ్గర మంచిగా అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా తర్వాత హెమ్మింగ్ అనేది చేసిన తర్వాత ఊడిపోకుండా అసలు మనం బ్లౌజ్ వేసుకోగానే కొంతమంది కుడుతుంటే హెమ్మింగ్ చేసిన తర్వాత పట్ పట్ మనమే మొత్తం హెమ్మింగ్ అనేది తెగుతుంది అన్నట్టు. తెగుతే ఏంటంటే మళ్ళీ మనం హెమ్మింగ్ దగ్గర బ్లౌజ్ ఎంత మంచి నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కానీ బ్లౌజ్ అనేది కరెక్ట్ రాలేదు అని చెప్పి నిజమే. ఎవరికైనా వస్తుంది ముడత అనేది వస్తే. ఇప్పుడు ఈ ముడత ఇప్పుడు ఈ ముడుతుంది కాబట్టి ఇట్లుంది క్లాత్. నేను ముడత అనేది మంచిగా స్ట్రైట్గా ఇట్లా అన్నాను అనుకోండి, ఈ కార్నర్ దగ్గర మంచిగా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అన్నట్టు. ఈ ముడత ఇప్పుడు మనం మూలల దగ్గర నెక్ దగ్గరికి ఇప్పుడు స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ పెట్టినప్పుడు ఏంటంటే మూలల దగ్గరికి వచ్చే వరకు మనం క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా పెట్టి అడ్జస్ట్ చేసి పెడతాం కదా, అంటే మూల మలుపు అనేది కరెక్ట్గా తిరగడానికి. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ముడత అనేది నేను ఇట్లా హెమ్మింగ్ పట్టికి ఇట్లా చేస్తాను కదా, చేసేసరికి ఏంటంటే ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. ఏడా కూడా పట్టేయకుండా ఉండడానికి కరెక్ట్గా వస్తుంది. ముడత వస్తుంది కానీ హెమ్మింగ్ చేసే వరకు ఈ ముడత అనేది పోయి పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? వీడియో నచ్చిందని అనుకుంటున్నా సిస్టర్. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టు, నేను మళ్ళీ కూడా షేర్ చేస్తూనే ఉంటున్నా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.